శ్రీనిధి యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ వీడియోలో ఈ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అసలు ఎక్కడ ఉంది, ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం రండి. శ్రీనిధి యూనివర్సిటీ ఇది మనకి హైదరాబాద్ క్యాంపస్ అండి. అడ్రస్ వచ్చేసి యమన్పేట్, గట్కేసర్, హైదరాబాద్. సో చాలామందికి గట్కేసర్ తెలుసు. గట్కేసర్లో మనకి చాలా కాలేజెస్ కూడా ఉంటాయి. నియరెస్ట్ బస్ స్టాప్ వచ్చేసి మనకి గట్కేసర్ అండి. రైల్వే స్టేషన్ కూడా గట్కేసర్ రైల్వే స్టేషనే. ఓకేనా. మీకు రోడ్డు అలాగే కనెక్టివిటీ చూసుకుంటే రోడ్డు ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉంటాయండి. ఎందుకంటే ఇది చాలా మరీ అంత దూరం కాదు, మరీ అంత దగ్గర కాదు హైదరాబాద్ సిటీకి. ఓకేనా. డాక్టర్ కేటీ మహే ఇతనేనండి మనకి ఛాన్సలర్. లెగసీ గురించి మాట్లాడుకోవాలి అంటే పార్ట్ ఆఫ్ ది శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ విత్ ఓవర్ 30 years ఆఫ్ హిస్టరీ. మనకి 30 సంవత్సరాల హిస్టరీ అంటే చిన్న విషయం కాదు. చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాలేజ్ అనే చెప్పొచ్చు. సో మీకు అన్ని రకాలుగానే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది. విజన్ వచ్చేసి ఇండస్ట్రీ అలైడ్ కరికులం అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. సో లెర్నింగ్ అలాగే కరికులంకి సంబంధించి సొంత కరికులం ఉంటే ఉపయోగం ఏంటంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు టైఅప్స్ ఉంటాయి కాలేజెస్తో, కొన్ని కంపెనీస్తో టైఅప్స్ ఉంటాయి. కంపెనీ ఏమడుగుతుంది, సో మనం కరికులంలో అది ఇన్కల్కులేట్ చేయాలి. వీళ్ళు కొత్తది అడుగుతున్నారు, సో 4-2లో కానీ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ 1-1 నుంచి 4-2 వరకు ఈ సబ్జెక్ట్ అనేది పిల్లలకు నేర్పించాలి. లేదు కొత్త టెక్నాలజీ అడుగుతున్నారు, సో 4-2లో నేర్పించవచ్చు. సో అది అడ్వాంటేజ్. ఓకేనా. సో ఓన్ కరికులం వల్ల ఉపయోగం అది. సో ఇండస్ట్రీ అలైడ్ కరికులం అంటే అదేనండి. ఇండస్ట్రీలో ఏవైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కొత్త టెక్నాలజీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, అది కావాలని అడుగుతున్నారు అంటే గనక కాలేజ్ యాజమాన్యం కూడా వాళ్ళ కరికులంలో ఆ కొత్త టెక్నాలజీ అనేది యాడ్ చేస్తుంది. ఓకేనా. సో పిల్లలు బయటికి వెళ్ళక ముందే అంటే బీటెక్ అవ్వక ముందే కనుక ఆ కోర్స్ అనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ కరికులంలో. అసలు ఈ కాలేజ్లో బీటెక్ కోర్సెస్ ఏమి ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. సిఎస్సి క్లౌడ్, ఈపీఆర్, శాప్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నారు, సిఎస్సి డేటా సైన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎక్కువ ఎందుకు సిఎస్సి మాట్లాడుకుంటాము అంటే సిఎస్సి అంటే మీ అందరికీ పిచ్చి కాబట్టి. ఓకేనా. సో సిఎస్సిలో అన్ని స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. మనకి తల్లి బ్రాంచ్ ఉంది, పిల్లల బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఓకే. ఇక ఇండస్ట్రీ కొలాబరేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ అండ్ సర్వీస్ ఇన్నోవేషన్, కోడ్ చెఫ్ కోడింగ్ ఎక్సలెన్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ కమ్యూనికేషన్ స్కిల్స్. వీళ్ళు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ ట్రైనింగ్స్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇవన్నీ కూడా ఇంటర్న్షిప్ చేయడానికి కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి నేర్పిస్తూ ఉంటారు. దీనిపైన మనం ఇంటర్న్షిప్ చేయొచ్చు. దీని ద్వారా మనం జాబ్ కూడా పర్మనెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూద్దామండి. 84.5 LPA, హైయెస్ట్ సిటీసీ వచ్చేసి ఇక్కడ 84 లక్షన్నర. అలాగే యావరేజ్గా వచ్చేసి లోయెస్ట్ చూసుకుందామంటే 8.4 యావరేజ్ కాస్ట్ టు కంపెనీ సిటీసీ అంటే. సో మీ పైన కంపెనీ ఎంత ఖర్చు పెడుతుంది అనేది ఈ లెక్కలు చెప్తున్నాయి. అండ్ ఈ కాలేజ్లో హైయెస్ట్ వచ్చేసి 84.5 లక్షలు హైయెస్ట్ అండి. ఓకేనా. యావరేజ్గా లోయెస్ట్ వచ్చేసి 8.5 అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి టాప్ రిక్రూటర్స్ వచ్చేసి గూగుల్ అండ్ అమెజాన్. సో మంచి కంపెనీస్ని తీసుకొస్తున్నారు, మంచి ప్యాకేజీ వీళ్ళకి అందుతుందని చెప్పాలి. ఓకేనా. మీరు కనుక శ్రీనిధి సెలెక్ట్ చేసుకుంటే మీ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్ కూడా ఉన్నాయి. బిల్డింగ్ రియల్ సొల్యూషన్స్ లైక్ ఈవీఎం అండ్ అగ్రోడ్రాయిడ్. సో మనకి వీళ్ళు తయారు చేసిన డ్రోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ వెబ్సైట్స్ చూస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. శ్రీనిధి ఏఐ హ్యాండ్స్ ఆన్ ఏఐ ల్యాబ్స్ అండ్ హ్యాకథాన్స్. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదా, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి, హ్యాకథాన్స్ కూడా ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి కూడా ఈవెంట్స్ రకంగా. స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే గోల్డెన్ ఈగల్స్ పేరుతో గోల్ఫ్ అండ్ అథ్లెటిక్స్ క్రీడలు మరియు కల్చరల్ ఈవెంట్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. ప్రతి కాలేజ్కి ఈవెంట్స్కి ఒక పేరు పెట్టుకోవడం, దాన్ని కంటిన్యూ చేయడం ప్రతి సంవత్సరం కూడా అదొక ట్రెడిషన్గా నడుస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఆ ట్రెడిషన్ ఏమి తప్పిపోలేదు, జరుగుతూనే ఉంది. సో మనకి చదువుతో పాటు ఇవి కూడా జరుగుతున్నాయి. క్యాంపస్ గురించి మాట్లాడుకుందామండి. మోడర్న్ ల్యాబ్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, వైఫై ఉంది, క్యాఫ్టేరియా ఉంది. అలాగే హాస్టల్స్ వచ్చేసి బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్తున్నారు. ఫీజులు వచ్చేసి
ఫీజు అండ్ స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, అలాగే అదర్ కాస్ట్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ నామ్స్. ఏవైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఎంత ఫీజు ఉండాలి, ఎలాంటి నామ్స్ అయితే ఉంటాయో అవి పాటిస్తాము, అంతకంటే ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు కాలేజ్ యాజమాన్యం. ఓకేనా? శ్రీనిధి కానీ లేదు అంటే వేరే యూనివర్సిటీ, వేరే కాలేజ్, ఏ కాలేజ్ అయినా, మీకు నచ్చిన కాలేజ్ అయినా, మీకు వచ్చిన కాలేజ్ అయినా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ నేను కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.